నీ గర్ల్ ఫ్రెండ్ అది వదిలేసిందని కదా పిలిచా? అది కాదు రా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా కాల్ చేసింది ఈ మధ్య? లైట్ రా, మధ్యలో వదిలేసే పిల్లల గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. కంగారు పడుకు, నీకు ఎక్స్పీరియన్స్ అవుతులే. రే 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 అలా అవ్వదు. నాకు బేబీ బంగారం రా. నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావు ఏంటి? చూసుకో, నేను ఖచ్చితంగా బెల్ చేసుకుంటాం. వస్తా తొందరగానే వస్తా. మచ్చా బ్రేకప్ మచ్చా, తొందర పడతావు. ఏ రఘు, ఏంటి పిలుస్తాను కలిపాడు? యముడు ఆన్ ద వే రా బాబాయ్, అడుగొచ్చి మన్ని పిక్కేదేమీ లేదు. ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి. ఏ మ్యాన్ యార్ నోబడీ, ఇక రాస్కో ఫ్యూచర్ టెక్ బాడీ. ఏ ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి. ఏ మ్యాన్ యార్ నోబడీ, ఇక రాస్కో ఫ్యూచర్ టెక్. పిలుస్తుంటే అలా వెనక్కి వచ్చేసాడు రా. నేను అస్సలు బాగాలేదు, ఇంటికి చుట్టా వాళ్ళతో ఏంటి మొఖం వేసి ఏదో ఫ్లవర్లో పెట్టుకున్నట్టు అలా పెట్టావు. 3 వారాలు ఇంట్లో ఉంది ఇదా నువ్వు పీకింది? అసలు ఏం జరుగుతుందిరా? ఏమైపోయావు ఇన్ని రోజులు? నేను చాలా ఖరాబ్ లో ఉంది, మర్యాదగా ఇక్కడి నుంచి ఎంతమంది బాధపడుతూ చెప్తున్నా. అసలు ఏమైందిరా? నాకు కూడా చెప్పకూడదా? ఏమైంది ఏమైనా దుబ్బుతున్నావు ఏంటి? ఇప్పుడు ఏంటి నా లైఫ్ ఏం జరిగింది నీకు చెప్పాలా? మనం అంత జిగిరి దోస్తులు ఏంట్రా? సరే చెప్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ కి మ్యారేజ్ ఫిక్స్. హ్యాపీయా ఇప్పుడు? చెప్పానా నేను నీకు? చెప్పానా? అరే బ్రేకప్ అవనంత వరకు ప్రతి ఒక్కడు మేము పెళ్లి చేసుకుంటాం, ఎప్పటికీ విడిపోవని కబుర్లు చెప్తాడని నువ్వు వెళ్ళలేదు. ఎంత నాకు తెలిసిందే గానీ లైట్ తీసుకో పదా, త్రిపుల సినిమా పోదా. ఏంటి నీకు ఎట్టకారంగా ఉందండి? మరి కాదండి, ఇదంతా ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. తెలిసిన జరిగినప్పుడు ఇలా ఉంటది. లైట్ తీసుకోరా, లైట్ తీసుకో పదా. ముందు సినిమా పోదా, తర్వాత మళ్ళీ మనం ఫినిష్ చదువుకో పదా. నువ్వు మరీ అంత ఫీలింగ్ లెస్ వస్తుంది అనుకోలేదురా. అసలు ఏం తెలుసు మా గురించి నీకు? ఏం తెలుసు నీకు? నేను లేకపోతే అది అన్నం కూడా తినేది కాదురా. నేను మాట్లాడదాన్ని మీతో మాట్లాడిందే లేదు. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావు దాని గురించి? అసలు ఏం తెలుసురా నీకు? ఇంటికి బయటికి రాలేకపోతుంది తెలుసా? బయటకు వస్తే అది నేను తిరిగిన ప్లేస్ లో గుర్తొస్తున్నారా నాకు? చెక్కిపోతుంది. అదంటే నాకు పిచ్చి పిచ్చి అలా కావట్లేదు. బయటకు వెళ్ళకపోతున్నాను. ఏం చేయమంటావు? ఇదంతా నీకు వెటకారంగా అనిపిస్తుందా? బా ఏడుస్తున్నావా? అరే నువ్వు అమ్మాయి విషయాలు సీరియస్ గా ఉన్నావు అని అనుకోలేదురా. అయినా ఈ విషయాలను ఎవరికి చెప్పకుండా ఇంట్లో కూర్చొని ఉంటే అమ్మాయి నీ దగ్గర వచ్చేస్తుందా? ఎంత కాదు కానీ అలా అమ్మాయిని తీసుకొచ్చేద్దా. దా ఎక్కడికి? అదే అమ్మాయిని తీసుకొచ్చి నీకు తనకి పెళ్లి చేసేస్తాను రా. ఇష్టం లేకుండా పిల్లలు దాన్ని ఎలా చేసుకుంటుంది? తనకి మాత్రం బలవంతంగా పెళ్లి చేస్తే మనం ఏమైనా ఈ పెళ్లి తన ఇష్టంతో చేసుకుంటుంది. ఎవరు బలవంతం లేదు. అదేంట్రా నిన్ను అంతలా ప్రేమించి ఎలా మర్చిపోతుంది నేను? లైఫ్ లో కొన్ని విషయాలు అంతేరా, మన లైఫ్ లాంగ్ కావాలనుకున్నా అవి మనతో ఉంటాం. లవ్ కూడా అలాంటిదే. అయినా లవ్ ఉన్న ప్రతి అమ్మాయికి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వస్తుందిరా. ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. అలాంటి టైంలో కొంతమంది అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో వెళ్ళిపోతారు, ఇంకొంతమంది తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకొని ఆ అబ్బాయిని వదిలేస్తారు. ఇలా జరిగిన ప్రతిసారి కూడా తను ప్రేమించిన అబ్బాయి అయితే ఆ అమ్మాయిని టార్చర్ చేస్తాడు, లేదా వాడిని వాడే టార్చర్ చేసుకుంటాడు. నేను అలా కాకుండా తన డెసిషన్ యాక్సెప్ట్ చేశాను రా. అయినా ఒకవేళ రేపు తనకి నాకు పెళ్లి అయితే, నేను మా తల్లిదండ్రులకి తనకి ఏమైనా గొడవ అయితే నేను మా అమ్మ నాన్నలకే సపోర్ట్ చేస్తాను కదరా. తన డిస్కౌంటేషన్ కరెక్ట్ అనిపించింది, అందుకే తను నేను ఆపలేదు. సూపర్ రా నువ్వు, నీ అనాలిసిస్ సూపర్. చాలా లాజికల్ గా ఆలోచించు. కానీ ఇన్ని లాజికల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ లో నువ్వు మిస్ అయిన ఒక చిన్న లాజిక్ ఏంటంటే, తన గురించి పాజిటివ్ గా ఆలోచించి తను నేను వాడుకొని వదిలేసిన దాని విషయం మిస్ అయిపోయారా? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా నువ్వు? నువ్వు ఎలాంటి వాడు పడుకోలేరా. అయినా నీలాంటి వాడికి ఇది అంత చెప్తున్నాను చూడు, నన్ను నేను చెప్పించుకుని కొట్టాను. అయినా లవ్ ఫెయిల్యూర్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఏం తెలుస్తారండుకో. నీదంతా యూజ్ అండ్ త్రో మెంటాలిటీ కదా. అందుకే ఆ రోజు శ్వేత చూసినప్పుడు ఏం బాధపడలేదు. ఈ రోజు కాలేజ్ లో ఓపెన్ చేయగానే అమ్మాయిలంటే కుక్కలా తిరుగుతారు. మనిషి అన్న తర్వాత సిగ్గుంటారు. నేను ఫీలింగ్స్ అన్నా
లవ్ ఫీలింగ్ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదా? నీకన్నా ముందే నేను లవ్ ఫెయిల్యూర్ బాధ అనుభవించాను. నేను అడిగావా? ఆ రోజు శ్వేత నన్ను వదిలేసిన రోజు నువ్వేమన్నావు? వెటకారం. నా బాధ నీకు ఎప్పుడు చెప్పుకుందాం అనుకున్నా నువ్వు వెటకారమే చేసావరా. ఇట్స్ జస్ట్ ఫన్ ఫర్ యూ. ఎప్పుడు దాన్ని సీరియస్ గా చూడలేదు, నా గురించి ఎప్పుడు సీరియస్ గా ఆలోచించలేదు నువ్వు. మీరు ఎవరికి చెప్దామన్నా నాకు అదే భయం. నేను ఏం మాట్లాడినా ఇంకా వెటకారంగా చూస్తారు మీరు. ఎందుకు? ఎప్పుడు నవ్వుతుంటారు, సరదాగా ఉంటారన్నా? నేను ఫీలింగ్స్ అన్నా, నాకు ఫీలింగ్స్ లేవా? అసలు ఏం తెలుసు నీకు నా గురించి? ఏం తెలుసు? ఎప్పుడైనా నాతో ఒక విషయాన్ని సీరియస్ గా డిస్కస్ చేసావరా? నువ్వు వస్తావు, సరదా ఏదో వాగుతావు, వెళ్ళిపోతావు. లేదంటే నీకు అవసరం ఉంటే వస్తావు. ఆ రోజు వచ్చావు, ఏదో సినిమా కబుర్లు చెప్పావు, థియేటర్లో ఓపెన్ అవుతున్నావు, బిగ్ బాస్ అన్నావు, తొక్కన్నావు, తోలన్నావు, శ్వేత గురించి కూడా అడిగావు. కానీ నా ఫీలింగ్స్ గురించి అడిగావా? నేను ఎలా ఫీల్ అవుతుందని అడిగావా? అసలు పట్టించుకున్నావు ఎప్పుడైనా? అయినా ఏసీకి ఏం ఫీలింగ్స్ ఉంటాయిలే అని అనుకోను, అంతేగా. కాదురా మచ్చా, నువ్వు నిజంగా ఎంత ఫీల్ అవుతున్నావు నేను అనుకోలేదురా. సారీ రా. నీలో ఇంత బాధ ఉందని, నీ మనసులో నువ్వు ఇంత బాధను దాచుకున్నావు అని అనుకోలేదురా. సారీ మచ్చా. అయినా మరి ఇంత ఇంట్రోవర్ట్ గా ఉంటే ఎలారా? నేను ఒక ఇంట్రోవర్ట్. నా ఫీలింగ్స్ నేను డైరెక్ట్ గా చెప్పుకోలేను, నాకు అది రాదు. కానీ నీకున్న ఫీలింగ్స్ మాత్రమే గొప్ప అని నువ్వు అనుకుంటే అది తప్పు. నీకు దాన్ని చెప్పడం చేస్తా. సారీ రా మచ్చా, నిజంగా నేను చాలా మాట్లాడేస్తాను రా. నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరిపోదు. నేను వెరీ వెరీ సారీ రా. నిజంగా నేను నీకు సారీ చెప్పాలి. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు తన విషయాలను సీరియస్ గా ఉంటావని అనుకోలేదు. అండ్ నేను అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడడం కూడా తప్పే. ఐఎమ్ రియల్లీ సారీ రా ఈ విషయాలు. కానీ తను నన్ను ప్రేమించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎలా హ్యాపీగా ఉంటుందిరా. తన డెసిషన్ అయితే నేను యాక్సెప్ట్ చేశాను, కానీ నాకు కూడా తను తిట్టాలనిపిస్తుంది. రిలాక్స్ అవ్వు, రిలాక్స్. ఈ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు. విషయం తీసుకున్నాను కానీ తీసుకొని తప్పు చేశాను మరా. మనం ఏ డెసిషన్ తీసుకున్నా అది కరెక్ట్ అయినప్పటికీ రాంగ్ అని అనిపిస్తుంది రా. ఇలా టైంలో స్ట్రాంగ్గా ఉండదు. ఈ టైంలో అంతకన్నా మనం ఇంకేం చేయలేం. డెసిషన్ యాక్సెప్ట్ చేయకుండా తెలుసు. ఏడుస్తున్నా రఘు, నీకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రఘు, నీ లైఫ్ ఏమో ఒక అమ్మాయి కోసం, ఒక సర్టిఫికేట్ కోసం, లేకపోతే ఒక జాబ్ కోసం కాదు, నీ కోసం. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, నువ్వు ఎలా బతకాలి, ఎవరితో బతకాలి అనేది నీ కంట్రోల్లో ఉండాలి. అది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే అది నీ లైఫ్ కాదురా. మన వాళ్ళు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అంటూ ఉంటారు. ఉన్నది ఒకటే లైఫ్. ఆ ఒక్క లైఫ్లో ఒకటి అడ్జస్ట్ అవ్వమంటే ఎలా? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎయిదర్ నువ్వు ఫేస్ ఇట్ ఆర్ మూవ్ ఆన్ ఫ్రమ్ ఇట్. ఈ బాధ కూడా సంతోషం, ప్రేమ, కోపాలు అంటే ఒక ఫీలింగ్ ఏరా. ఇవి వచ్చినప్పుడు తీసుకొని, బాధ వచ్చినప్పుడు వద్దు అనకూడదు. యాక్సెప్ట్ ఇట్. అలా యాక్సెప్ట్ చేస్తేనే లైఫ్ మారుతుంది, అందంగా తయారవుతుంది.